వెల్కమ్ టు లైఫ్లైన్. ఈ మధ్య కాలంలో చాలామంది మహిళలు ఫెర్టిలిటీతో బాధపడుతూ ఉన్నారు. ఒక సరైన సంతానం కావాలనే ఆశతో చాలామంది ఎన్నో హాస్పిటల్స్ చుట్టూ తిరుగుతున్నారు. మరి ఎందుకు ఫెర్టిలిటీ అనేది వస్తుంది? ఇది కాకుండా చక్కని పిల్లలు కలగాలంటే ఎటువంటి ట్రీట్మెంట్ అవసరం? మనతో చెప్పడానికి మనతో పాటు TV9 హాస్పిటల్ అండ్ రీసెర్చ్ సెంటర్ నుండి ఫెర్టిలిటీ స్పెషలిస్ట్ డాక్టర్ జ్యోతి గారు ఉన్నారు. మీకు ఎటువంటి సందేహాలను ఫోన్ చేసి జ్యోతి గారితో మాట్లాడొచ్చు. హాయ్ డాక్టర్ జ్యోతి. హలో అండి. అసలు ఫెర్టిలిటీ అంటే ఏంటండి? బేసికలీ అంటే నార్మల్గా ఇప్పుడు ఒక కపుల్స్ అండి పెళ్ళి అయిన తర్వాత నార్మల్ లేదంటే ప్రెగ్నెన్సీ కావాలని వెన్ దే ఆర్ యాంగ్షియస్ టు హ్యావ్ అ బేబీ 1 yearలో ఆల్మోస్ట్ 84% వరకు ప్రెగ్నెన్సీ అందుతాయి, అంటే దే కెన్ బికమ్ పేరెంట్స్ అన్నట్టు. సో సమ్ పీపుల్ అంటే 1 year తర్వాత కూడా వెన్ దే హ్యావ్ ప్లాన్ ఫర్ అ బేబీ వాళ్ళకి ప్రెగ్నెన్సీ రావడానికి కష్టం ఉంటాయి. సో దీస్ పీపుల్ వి కేటగిరైజ్ ఇన్ఫర్టిలిటీ అన్నట్టు అండి. సో యూజువలీ వాట్ డయాగ్నోసిస్ సేస్ ఇస్ 1 year అని, బట్ సర్టెన్ కండిషన్స్ ఉంటాయి. అంటే ఒక లేడీ ఏజ్ అనుకోండి మోర్ దెన్ 35 అనుకోండి, షీ నీడ్ నాట్ వెయిట్ ఫర్ 1 full year. అంటే 6 months తర్వాతనే షీ క్యాన్ అప్రోచ్ అ గైనకాలజిస్ట్ అండ్ ఫైండ్ అవుట్ వాట్ ఈస్ ద రీజన్, బికాస్ ఏజ్ ఈజ్ వన్ ఇంపార్టెంట్ పారామీటర్. అదే కాకుండా కొందరికి ఈవెన్ బిఫోర్ మ్యారేజ్ దే నో ద డయాగ్నోసిస్. అంటే యూజువలీ ఒకటి కండిషన్స్ ఉంటాయి అనుకోండి, ఎగ్జాంపుల్ హస్బెండ్లో కణాలు తక్కువ ఉంటుంది, సమ్ టైమ్ దే వుడ్ హ్యావ్ నోన్. సో వాళ్ళకి రీజన్ తెలిసిన తర్వాత దే డోంట్ హ్యావ్ టు వెయిట్ ఫర్ 1 year. సో 6 monthsలోనే దే కెన్ కమ్ అండ్ టేక్ ద ట్రీట్మెంట్ అన్నట్టు. ఇంకా కొన్ని కండిషన్స్లో లైక్ పాలిసిస్టిక్ ఓవరీస్ ఎగ్జాంపుల్, సైకిల్స్ రెగ్యులర్గా ఎవ్రీ మంత్ అ లేడీ షుడ్ హ్యావ్ అ సైకిల్, బట్ సమ్ లేడీస్ ఎస్పెషలీ PCODs వాళ్ళకి 2-3 monthsకి ఒకసారి అవుతుంది. సో ఎవ్రీ ఇయర్ సైకిల్ అవుతే ఒక 12 times in a year ప్రెగ్నెన్సీ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో సైకిలే 3-4 months అవుతే వాళ్ళకి ఒక 1 yearలో 2-3 times ఛాన్స్ ఉంటాయి అన్నట్టు. సో దే డోంట్ హ్యావ్ టు వెయిట్ 1 year అండి. దీస్ ఆర్ సమ్ కండిషన్ వేర్ వి టెల్ దెమ్ టు అప్రోచ్ లిటిల్ ఫాస్టర్. ఓకే, వాట్స్ ద రీజన్స్? ఎందుకంటే చాలా మందికి తెలియదు, అంటే ఎందుకు ఇలా జరుగుతుంది అనేది వాళ్ళకి ఐడెంటిఫై చేయలేకపోతారు, అవగాహన ఉండదు. అవును, ఒకసారి రీజన్స్ చెప్తారా? డెఫినెట్లీ అండి. వెన్ వీ కేటగరైజ్ అ కపుల్ అంటే వై షీ ఈజ్ నాట్ ఏబుల్ టు క్యారీ అ బేబీ అన్నప్పుడు వీ యూజువలీ వెరీ సింపుల్గా 4 important రీజన్స్ ఉంటాయి. ఇట్ క్యాన్ బి ఫ్రమ్ ద మేల్ పార్ట్నర్, అంటే మేల్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. సెకండ్ క్యాన్ బి ఫ్రమ్ ద ఫీమేల్ పార్ట్నర్, సో దట్ ఈస్ ద ఫీమేల్ ఇన్ఫర్టిలిటీ అన్నట్టు. కొన్ని కండిషన్స్లో ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్, అంటే లేడీస్లో they come most of the time they tell everything is fine madam, all doctors are telling everything is fine, still it's not happening. We call it as unexplained infertility. Fourth వచ్చి it is called as combined problems. both అంటే partnersలో కొన్ని problems ఉంటాయి. So when we talk about female problems in infertility, there is a chart which I can explain అండి how it happens. See, we should know reproductive structure. So this is, we call it as uterus, గర్భాశయం అనేది. తర్వాత దాని పక్కనే ట్యూబ్స్ ఉంటాయి అన్నమాట, బోత్ ద ట్యూబ్స్, రైట్ ట్యూబ్ లెఫ్ట్ ట్యూబ్ అన్నట్టు. దెన్ అగైన్ విచ్ ఇస్ కనెక్టెడ్ ఈజ్ ఓవరీ, అండాశయాలు అంటారు, బోత్ సైడ్స్ ఉంటాయి అన్నమాట. సో నార్మల్గా ఏమవుతుంది, ఎవ్రీ మంత్ ఒక ఎగ్ రిలీజ్ అవుతుంది, ఎవ్రీ ఓవిలేషన్ టైంలో ఎగ్ రిలీజ్ అవుతుంది. ఈ ట్యూబ్స్లో ఇట్లా వెళ్తాయి, స్పర్మ్స్ కమ్ ఫ్రమ్ ద వెజైనా, ఇట్లా వెళ్ళి గర్భాశయంలో వచ్చి త్రూ దిస్ ట్యూబ్స్ ఇట్ గోస్ అండ్ ప్రెగ్నెన్సీ హ్యాపెన్ హియర్, ఫర్టిలైజేషన్ అనేది. దెన్ ఇట్ కమ్స్, పిండం ఇక్కడ తయారై ఇట్ గెట్స్ ఇంప్లాంటెడ్ హియర్. సో కొందరు లేడీస్లో ఈ అండాశయంలో ప్రాబ్లం ఉందనుకోండి, ఎగ్ రిలీజ్ అవ్వదు. సో వీ కాల్ ఇట్ యాజ్ యానోవిలేషన్. PCOD వాళ్ళకి ఇక్కడ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇంకా కొందరు లేడీస్లో ఈ ట్యూబ్ ఓపెన్ ఉండాలి, అది బ్లాక్ ఉందనుకోండి, దెన్ ఎగ్స్ ఇట్లా రావటానికి అవ్వదు, స్పర్మ్స్ కూడా ఇట్ కాంట్ కమ్. సో వీ కాల్ ఇట్ యాజ్ ట్యూబల్ బ్లాక్ అన్నట్టు. థర్డ్ రీజన్ మేబీ యూట్రస్, గర్భాశయంలో కొన్నిసారి ఏమవుతుంది, ఈ ఓపెన్ ఇంత ఉండదు స్పేస్ బేబీకి ఎరగటానికి, మధ్యలో ఒక పొర ఉంటుంది. సో వీ కాల్ ఇట్ అ సెప్టమ్. కొందరిలో ఇంత పెద్దగా ఉండదు గర్భాశయం, ఇట్స్ వెరీ స్మాల్, హైపోప్లాస్టిక్ యూట్రస్ అంటాం. సో దీస్ ఆర్ జనరల్ లేడీస్ కండిషన్స్ విచ్ కాజెస్ ఇన్ఫర్టిలిటీ. ఓకే, మనతో కృష్ణ డిస్ట్రిక్ట్ నుండి ఒక కాలర్ ఉన్నారు. కృష్ణ గారు, మీ ప్రశ్న అడగండి. హలో, మాట్లాడండి, మీ క్వశ్చన్ అడగండి. నమస్తే మేడం. నమస్తే, చెప్పండి కృష్ణ గారు. మేడం, మేము 2 brothers మేడం. మా బ్రదర్కి 2 పాపలు, నాకు 2 పాపలు. అయితే మేము ఆల్రెడీ పెద్ద ఆపరేషన్ చేయించాము. ఓకే, చెప్పండి సార్, మళ్ళీ ఒకసారి రిపీట్ చేయండి ప్రాబ్లం. ఇప్పుడు నాకు 2 పాపలు మేడం, ఆపరేషన్ చేయించాను పెద్ద. ఓకే ఓకే ఓకే. అయితే మా బ్రదర్ కూడా బాబు పుడతారు అనుకుంటే పాప పుట్టి ఆపరేషన్ చేయించాను. ఓకే, ఇప్పుడు బయట వాళ్ళు అంటే మళ్ళీ రీప్లేస్మెంట్ ఆపరేషన్ చేపిస్తే పుట్టే అవకాశం ఉంది.
అదే ఒకటే అండి, 2 థింగ్స్ ఉన్నాయి ఇక్కడ. మీకు ఆల్రెడీ పిల్లలు ఉన్నారు, మళ్ళీ పిల్లలు వద్దు అనుకొని ఆపరేషన్ చేపించారు. అది ఏం చేస్తారంటే ట్యూబ్స్ని ఒక పార్ట్ తీస్తారు, ట్యూబెక్టమీ అని చెప్తారు. సో మళ్ళీ ట్యూబ్స్ రీకాన్యులేషన్ అంటారు, మళ్ళీ జాయిన్ చేయాలన్నట్టు. జాయిన్ చేస్తే డెఫినెట్లీ వచ్చే ఛాన్సెస్ 30% ఉంటాయి, 100% కాదు. ఇప్పుడు జాయిన్ చేసిన తర్వాత, జాయిన్ చేసే ముందే వి కాల్ ఇట్ as రీకెనలైజేషన్. కొన్ని టెస్ట్ చేయించుకోవాలి, అంటే తనకి ఎగ్స్ సరిగా రిలీజ్ అవుతుందా, మీ కణాలు మంచిగా ఉందా, సెమెన్ అనాలిసిస్ చేయించుకోవాలి. ఎందుకంటే జాయిన్ అయిన తర్వాత మళ్ళీ ఎగ్స్లో ప్రాబ్లమ్, స్పర్మ్లో ప్రాబ్లం ఉంటే మళ్ళీ పిల్లలు పుట్టడానికి అవకాశాలు తక్కువ ఉంటాయి అన్నట్టు. సో ఈ ప్రొసీజర్ ఉందండి, వీ క్యాన్ డూ రీకెనలైజేషన్ అన్నట్టు. ఓకే, మరో కాలర్ స్వాతి బెంగళూరు నుండి. స్వాతి గారు మీ ప్రశ్న అడగండి. హలో స్వాతి గారు చెప్పండి. ఏం లేదు మేడం, నేను అదే మా ట్యూబ్స్ అనేవి బ్లాక్ అయినాయి అంటానని. ఓకే, సో ఐవీఎఫ్ ఓన్లీ ఛాన్సా లేకపోతే న్యాచురల్గా ట్రై చేసుకోవచ్చా? స్వాతి గారు, వన్ థింగ్ వీ షుడ్ అండర్స్టాండ్, అంటే ఒక్కసారి ట్యూబ్స్ బ్లాక్ అని వచ్చినప్పుడు హౌ ఇస్ ఇట్ డయాగ్నోస్డ్ అన్నట్టు. అంటే ట్యూబ్స్ బ్లాక్స్ ఉంటుంది కదా, కొన్ని టెస్ట్ ఉంటాయి. అంటే హిస్ట్రోసాల్పింగోగ్రఫీ అని ఒక టెస్ట్ చేస్తారు, దట్స్ లిటిల్ పెయిన్ఫుల్ ప్రొసీజర్. అంటే దాంట్లో ఏమవుతుంది, పెయిన్ వల్ల నార్మల్గా ఉన్న ట్యూబ్స్ కూడా బ్లాక్ అని ఏర్పడతాయి, ఆల్మోస్ట్ 30%. వి కాల్ దట్ యాజ్ ఫాల్స్ పాజిటివ్ ఆఫ్ ద టెస్ట్ అన్నట్టు. సో వీ హ్యావ్ టు రీకన్ఫర్మ్ అమ్మ, వీ హ్యావ్ టు డూ అగైన్ ఆ పెయిన్ కిల్లర్ ఇచ్చి మీకు హెచ్ఎస్జీ రిపీట్ చేయాలి, లేదంటే లాప్రోస్కోపీ ద్వారా టెస్ట్ చేసుకోవాలి ట్యూబ్స్ ఓపెన్ ఉందా లేదా అని. సో ట్యూబ్స్ లాప్రోస్కోపీలో కూడా కన్ఫర్మ్గా బ్లాక్ ఉందనుకోండి, దెన్ యూ విల్ హ్యావ్ టు గో ఫర్ ఐవీఎఫ్ టెస్ట్ ట్యూబ్ బేబీకి వెళ్ళాల్సి వస్తుంది. ఓకే జ్యోతి గారు, ట్యూబ్స్లో బ్లాక్స్ ఏర్పడటానికి ఫెర్టిలిటీకి ఏంటి సంబంధం, అంటే ఎలా ఉంటుందని ఏమైనా ఎక్స్ప్లెయిన్ చేస్తారా? షూర్ అండి, డెఫినెట్లీ. సి బేసికలీ వాట్ హ్యాపెన్స్, దిస్ ట్యూబ్ ఈజ్ అ వెరీ ఇంపార్టెంట్ స్ట్రక్చర్ అనమాట. ఈ గర్భాశయంలో ఈ యూట్రస్ కదా, దిస్ ఈజ్ ఓపెన్ టు ద ట్యూబ్. ఒక సైడ్ ఆఫ్ ట్యూబ్ ఈజ్ ఓపెన్ టు ద యూట్రస్, ఇంకొక సైడ్ ఆఫ్ ట్యూబ్ ఈజ్ ఓపెన్ టు ద ఓవరీ, అండాశయ. అంటే బేసికలీ దెర్ ఈజ్ అ కనెక్షన్ బిట్వీన్ ఓవరీస్కి ట్యూబ్స్కి కనెక్షన్ ఉంటుంది అన్నట్టు. సో నార్మల్గా యాజ్ ఐ టోల్డ్ యూ, ఈ ఎగ్స్ ఇట్లా వచ్చి ఇట్ స్టేస్ అండి 24 hours to 30 hours అంతే ఉంటుంది ఎగ్స్. అది ఓవ్యులేషన్ టైం అంటారు. ఆల్మోస్ట్ ఒక 14th to 18th డే, డిపెండ్స్ అపాన్ ద సైకిల్, 10th to 14 డే కూడా ఉండొచ్చు. సో ఆ టైంలో ఇట్లా స్పర్మ్ కమ్స్ ఫ్రమ్ ద వెజైనా టు ద యూట్రస్, అండ్ ఈ ట్యూబ్స్ లోపల నుంచి ఇట్ గోస్ అండ్ యూట్రస్ నుంచి ఇట్లా వెళ్ళి ఇట్ ఫర్టిలైజెస్ ద ఎగ్ విచ్ ఇస్ హియర్ అన్నట్టు. సో ఇప్పుడు ఇక్కడ బ్లాక్ ఉందనుకోండి, దెర్ ఈస్ నో వే వేర్ అన్ ఎగ్ అండ్ ద స్పర్మ్ గెట్స్ ఫర్టిలైజ్డ్. సో దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో టోటల్ బ్లాక్ ఉన్నప్పుడు వాళ్ళకి నార్మల్గా ప్రెగ్నెన్సీ అయ్యే ఛాన్సెస్ ఉండదు. చిన్న బ్లాక్ ఉందనుకోండి, వీ కెన్ సమ్ టైమ్ ఓపెన్ ఇట్, అంటే ఫ్లిమ్జీ అడేషన్ అని చెప్తారనమాట. సో ఐవీఎఫ్లో ఏం చేస్తాం, పీపుల్ ఆర్ లిటిల్ స్కేర్డ్ అబౌట్ ఐవీఎఫ్. ఐవీఎఫ్ ఈజ్ నథింగ్, సేమ్ వాట్ హ్యాపెన్స్ ఇన్ ద ట్యూబ్ వీఆర్ డూయింగ్ అవుట్ సైడ్. ఇక్కడ స్పర్మ్ అండ్ ఎగ్ వాట్ ఫర్టిలైజేషన్ హ్యాపెన్స్ హియర్, సేమ్ థింగ్ విల్ బి మిమికింగ్ అవుట్ సైడ్ అన్నట్టు. తర్వాత బేబీ ఫామ్ అయిన తర్వాత నార్మల్గా ఏమవుతుంది, ఇక్కడ ట్యూబ్స్ ఓపెన్ ఉందంటే బేబీ కమ్స్ హియర్ అండ్ ఇట్ గెట్స్ ఇంప్లాంటెడ్ హియర్. ఎందుకంటే ఈ గర్భాశయం అనేది ఒక బలూన్ లాంటి స్ట్రక్చర్. ఇనీషియల్ ఇట్ విల్ బి ఓన్లీ 6 centimeters. ప్రెగ్నెన్సీ రాగాలి ఇట్ బికమ్స్ 40 centimeters. ఒక 3 kg బేబీ క్యాన్ అకామిడేట్ హియర్ అన్నట్టు. సో ఈ ట్యూబ్లో ఒక్కొక్కసారి ఉండిపోతుంది ట్యూబల్ ప్రెగ్నెన్సీ. ఇది చాలా చిన్న స్ట్రక్చర్, ఒక 2-3 months అయిపోతే ఇది ఓపెన్ అయిపోతుంది. సో వీ కాల్ ఇట్ అస్ ట్యూబల్ ప్రెగ్నెన్సీ. ఇట్స్ లిటిల్ డేంజరస్ అన్నట్టు. ఓకే, మరి ఈ ట్యూబ్స్లో ఈ డిస్టర్బెన్స్ ఏదైతే ఉందో, బ్లాక్స్ ఉన్నాయో, అది కరెక్ట్ చేసే ఛాన్స్ ఉంటుందా? ఎలా, ఎటువంటి టెస్టులు చేయించుకోవాలి? అంటే ఫస్ట్ ఈ ఫెర్టిలిటీ ఉంది అని ఎలా తెలుస్తుంది? ఎటువంటి టెస్టులతో మీ దగ్గరికి రావాలి? డెఫినెట్లీ అండి. సి వాట్ హ్యాపెన్స్ ఈజ్, నార్మల్లీ ఒక కపుల్ ఇఫ్ దే హ్యావ్ ట్రైడ్, అంటే ఆల్మోస్ట్ యాజ్ ఐ టోల్డ్ యూ వీ హ్యావ్ సమ్ గైడ్ లైన్స్. అంటే యూకేలో ఆర్సిఓజీ గైడ్ లైన్స్ అని ఉంటుంది, రాయల్ కాలేజ్. దే హ్యావ్ టోల్డ్, దే హ్యావ్ డన్ లాట్ ఆఫ్ రీసెర్చ్ అండి. ఆఫ్టర్ దట్ దే హ్యావ్ కమ్ విత్, ఒక కపుల్కి 1 year తర్వాత కూడా ప్రెగ్నెన్సీ ఆఫ్టర్ దే ట్రై ఆల్మోస్ట్ 85%కి వచ్చేస్తాయి. సెకండ్ ఇయర్లో 92% వరకు దే కెన్ కన్సీవ్ విదౌట్ ఎనీ సపోర్ట్, విదౌట్ ఎనీ ట్రీట్మెంట్. సో ఇంకా వాళ్ళకి ప్రెగ్నెన్సీ రావడానికి ప్రాబ్లం ఉందంటే వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ వాట్ ఈస్ ద రీజన్. సి ఇప్పుడు కాఫ్, కోల్డ్ కానీ చెస్ట్ పెయిన్ ఉంటే దే విల్ కమ్ విత్ సిమ్టమ్స్, ఇట్లా ప్రాబ్లం ఉంది కోల్డ్, బట్ ఫర్టిలిటీలో అట్లా సిమ్టమ్స్ ఉండదు యూజువలీ. సో వీ హ్యావ్ టు అనలైజ్, అంటే ఒక కపుల్ వచ్చిన తర్వాత వీ హ్యావ్ టు సిట్ విత్ దెమ్, టాక్ టు దెమ్ డీటెయిల్లీ వాట్ ఈస్ ద ప్రాబ్లమ్. అంటే నార్మల్గా ఇప్పుడు వెన్ వీ టాక్ టు ఫస్ట్ టైం వెన్ దే కమ్, వీ షుడ్ మేబీ 1 or 45 minutes or 1 hour we have to spare time to them, detail ga.
ఎందుకంటే ఇఫ్ అ లేడీ కమ్స్ అండ్ టెల్స్ అస్ మేడం నాకు నెలసరి కరెక్ట్గా రాదు 3-4 monthsకి వస్తుంటే ఐ విల్ హ్యావ్ అ డిఫరెన్షియల్ డయాగ్నోసిస్ ఆల్రెడీ. సో తనకి ఏదైనా ఎగ్స్లో ప్రాబ్లం ఉంది, దట్స్ ద రీజన్ సైకిల్ రావట్లేదని. సో ఐ వోంట్ బి డూయింగ్ అన్నెసెసరీ టూ కాస్ట్లీ టెస్ట్ అన్నట్టు. సో ఐ విల్ టేక్ ఇట్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ యాన్యులేషన్, అంటే ఎగ్స్లో ప్రాబ్లం ఉంది, సో దీన్ని కరెక్ట్ చేస్తే ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో చిన్న మెడిసిన్స్ అండ్ ఇంజెక్షన్స్తో అయిపోతుంది ప్రాబ్లమ్. సో హిస్టరీ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ అండి. ఇంకా కొందరు లేడీస్లో ఎగ్జాంపుల్ దిల్ టెల్ ద హిస్టరీ, అంటే టీబీ వచ్చింది చైల్డ్హుడ్లో. సో దాంట్లో యూజువలీ ట్యూబల్ ప్రాబ్లమ్ అనేది ఎక్కువగా వి కాంట్ ఎలిసిట్ ఇన్ ద హిస్టరీ అన్నట్టు. సో దట్ ఈస్ బేసికలీ డన్ బై టెస్ట్స్. సో ఇంకా ఇన్ అదర్ కండిషన్స్ ఆర్ దేర్ లైక్ వాట్ దిస్ ఈజ్ ఎండోమెట్రియోసిస్, ఎస్పెషలీ సిమ్టమ్స్ ఉంటాయి చాలా. ఎట్లా ఉంటాయి అంటే ఎవ్రీ మంత్ పీరియడ్స్ ఉన్నది సివియర్ పెయిన్ ఉంటుంది. సో దేర్ అండ్ దెన్ ఐ కెన్ అండర్స్టాండ్ ఓకే షీ మే హ్యావ్ ఎన్ ఎండోమెట్రియోసిస్. పెయిన్ ఎట్లా ఉంటుందంటే రెగ్యులర్గా పెయిన్ అనేది 90% లేడీస్లో ఉంటాయి, బట్ ఈ ఎండోమెట్రియోసిస్ పెయిన్ ఈజ్ డిఫరెంట్ అన్నట్టు. ఇట్ స్టార్ట్స్ 3-4 days బిఫోర్ ద అంటే పీరియడ్స్ అన్నట్టే, అండ్ ఇట్ కంటిన్యూస్ త్రూ అవుట్ ఒక 7 days వరకు. సమ్ పీపుల్ ఈవెన్ కాంట్ గో గివ్ దర్ ఎగ్జామ్స్ ఇఫ్ దే ఆర్ అంటే స్కూల్ టైంలో, అండ్ ఇఫ్ దే ఆర్ లైక్ వర్కింగ్ అంటే దే హ్యావ్ టు టేక్ రెస్ట్ ఫర్ దోస్ 3 days. సో ఎక్స్క్రూషియేటింగ్ పెయిన్ ఉంటుంది. అండ్ ఇవన్నీ ఉన్నప్పుడు అన్నెసెసరీ టెస్ట్ కాకుండా డైరెక్ట్లీ వీ కెన్ గో అండ్ సీ ఇఫ్ షీ హ్యాస్ ఎనీ ప్రాబ్లమ్స్ విత్ ఎండోమెట్రియోసిస్. అండ్ నెక్స్ట్ మేల్ ప్రాబ్లమ్ ఎట్లా అంటే యూజువలీ అండి దే కమ్ విత్ రిపోర్ట్, దే విల్ టెల్ దట్ రిపోర్ట్స్లో ప్రాబ్లమ్స్ ఉంది, కౌంట్స్ తక్కువ ఉంది అన్నట్టు. హియర్ వీ ఫైండ్ అవుట్ వేర్ ద ప్రాబ్లమ్ లైస్. ఓకే, ప్రశాంత్ ఢిల్లీ నుండి మరో కాలర్. ప్రశాంత్ గారు. హలో హాయ్. హలో హాయ్ యా ప్రశాంత్ గారు చెప్పండి. యాక్చువల్గా మా మిస్సెస్ గారికి నిన్న హాస్పిటల్లో చూపించామండి. ఓకే. సో అల్ట్రాసౌండ్ స్కాన్ చేసిన తర్వాత డే 10 ఆ రోజు స్కాన్లో డాక్టర్ గారు చెప్పారు ఎక్సర్సైజ్ చిన్నగా ఉందని చెప్పారు. ఓకే. 3 days తర్వాత అపాయింట్మెంట్ ఇచ్చారు. సో వీ వర్ లిటిల్ వరీడ్ అండి. ఓకే యా. సో నౌ ఇది డే 10లో ఎక్సర్సైజ్ చిన్నది, దట్ ఈస్ ఇది కదా అండి. సో వాట్ డాక్టర్ ఈస్ డూయింగ్ ఈజ్ బేసికలీ ఫాలిక్యులోగ్రఫీ అని చేస్తున్నారు. అంటే నార్మల్గా ఒక లేడీలో స్కాన్ చేస్తే కూడా డిఫరెంట్ టైమ్ ఆఫ్ ద సైకిల్ ఎక్సర్సైజ్ డిఫరెంట్ ఉంటుంది. అదే పీరియడ్ 2nd day చేస్తే ఇట్స్ వెరీ స్మాల్, న్యాచురల్, అందరికీ అట్లానే ఉంటుంది. 10th day ఆర్ 11th day చేస్తే ఎక్సర్సైజ్ షుడ్ బికమ్ 18 mm వరకు ఉండాలి ఐడియల్. సో చిన్నగా ఉందన్నప్పుడు మేబీ హర్ ఎగ్స్ ఆర్ నాట్ రిలీజింగ్ ప్రాపర్లీ. సో బేసిక్ టెస్ట్ ఉంటాయి, పీరియడ్స్ది 2nd FSH, LH ప్లస్ AMH ఇవన్నీ చేపిస్తే వాట్ ఈస్ ద ప్రాబ్లమ్ అని వీ కెన్ ఐడెంటిఫై. అండ్ టు కరెక్ట్ దిస్ దెర్ ఆర్ వెరీ స్మాల్ మెడికేషన్స్, టాబ్లెట్స్ కానీ ఇంజెక్షన్స్ కానీ ఉంటాయి. జ్యోతి గారు, గర్భాశయంలో ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయి? అంటే ట్యూబ్స్లో మీరు చెప్పారు, మరి గర్భాశయంలో వచ్చే ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయి? డెఫినెట్లీ అండి. ఇప్పుడు ఏమైందంటే గర్భాశయం అనేది ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ ఆర్గన్. యాజ్ ఐ టోల్డ్ యూ, చిన్నగా ఉంటుందండి, జస్ట్ 6 centimeters ఉంటుంది నార్మల్గా. సో ఈ 6 centimeters అనేది ఒక బేబీ ఇక్కడ స్టార్ట్ అవ్వగానే 1st month నుంచే ఇది సాఫ్ట్ అయిపోతుంది. ఇట్ బికమ్ సాఫ్ట్ అండ్ ఎవ్రీ మంత్ బేబీ ఎట్లా పెరిగితే ఈవెన్ దిస్ గ్రోస్. సో యూ అంటే 9 month వరకు బేబీ బికమ్స్ అరౌండ్ 3 kgs. సో ఇట్ బికమ్స్ 40 centimeters, అంటే 6 నుంచి 40 centimeters వరకు వెళ్తాయి. సో వీ కెన్ సీన్ ద ప్రెగ్నెంట్ లేడీ ఆల్సో, దే ఆర్ షోయింగ్ అప్ అన్నట్టు తెలుస్తుంది అన్నట్టు. సో ఇప్పుడు యూట్రస్లో ముందైతే సారిగసీ, యూట్రస్లో ఏదైనా ప్రాబ్లం ఉందంటే దే యూస్ టు గో ఫర్ సారిగసీ. ఈ మధ్యలో సారిగసీ హెస్ బికమ్ వెరీ టఫ్, అంటే లాస్ ఉన్నాయి. సో వాట్ వీ హ్యావ్ టు డూ బెస్ట్ ఈజ్, అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఫస్ట్ది యూట్రస్లో ప్రాబ్లమ్స్కి వీ కాల్ ఇట్ యాజ్ ముల్లేరియన్ డిఫెక్ట్ అబ్నార్మల్ అన్ని. దాంట్లో 10 types ఉంటాయి, type 1, type 2, type 3. జనరల్గా ఏముంటుందంటే కొందరిలో చిన్నగా ఉంటాయి గర్భాశయం. చిన్నగా ఉన్నప్పుడు ఏమంటే అండి, ఒక మరీ టూ స్మాల్ కాకుండా ఒక మీడియం సైజ్ ఉందనుకోండి, వీ కెన్ గివ్ సమ్ హార్మోన్ రీప్లేస్మెంట్ థెరపీ. ఒక వెరీ సైడ్ ఎఫెక్ట్స్ లేదండి. సో ఇంతే చిన్నగా ఉందనుకోండి, 3-4 monthsలో ఇట్ కెన్ బికమ్ గుడ్ సైజ్ అన్నట్టు. సో షీ కెన్ హ్యావ్ అవర్ ఓన్ బేబీ. సో వీ షుడ్ ట్రై మ్యాక్సిమం తన గర్భాశయంలోనే. ఇంకా సమ్ కండిషన్స్లో ఇక్కడ పొర ఉంటుంది. సో ఇప్పుడు బేబీ ఇట్ విల్ గో టిల్ సమ్ టైమ్, అంటే ఒక 4-5 months తర్వాత ఇట్ గెట్స్ అబార్టెడ్ అన్నట్టు. సో ఈ పొర తీసేస్తే స్పేస్ ఎక్కువ క్రియేట్ చేస్తాం. సో వీ కాల్ ఇట్ ఎ సెప్టల్ రిసెక్షన్. ఒక స్కోప్ వేస్తాం, మైక్రోస్కోప్ ఇక్కడ వేసి, అనస్థీసియాలో పేషెంట్కి అస్సలు పెయిన్ ఉండదు, ఇట్లా వేసి ఈ కెమెరాలో మనకు తెలుస్తుంది అన్నట్టు. సో ఈ మొత్తం పొర తీసేస్తాం అన్నట్టు. అండ్ దాని తర్వాత ఇంకొన్ని సిచ్యుయేషన్స్ ఉంటాయండి. గర్భాశయం ద్వారం, ఇది సర్విక్స్ అంటారు. ప్రెగ్నెన్సీ 4th-5th month అవ్వగానే ఇది లూజ్ అయిపోతుంది.
సో 5th మంత్లో బేబీ ఇట్లా డెలివరీ అయిపోతుంది. దట్ ఈస్ కాల్డ్ యాజ్ అబార్షన్, రిపీటెడ్ మిడ్ ట్రైమెస్టర్ అబార్షన్స్ అన్నట్టు. సో ఇంకా కొన్ని కండిషన్ గర్భాశయంలో ఇక్కడ గడ్డలు ఉంటాయి, వి కాల్ ఇట్ యాజ్ ఫైబ్రాయిడ్స్ అన్నట్టు. సో దీస్ ఆర్ అదర్ యూజువల్ ప్రాబ్లమ్స్ ఇన్ ద యూట్రస్. ఓకే, అనిల్ హైదరాబాద్ నుండి మరో కాలర్ ఉన్నారు. అనిల్ గారు హలో. అనిల్ గారు మీ ప్రశ్న. హలో చెప్పండి. హలో మాట్లాడండి, మీ ప్రాబ్లం ఏంటండి? హలో ఓకే, ఇప్పుడు మనం ఫాలోపియన్ ట్యూబ్స్లో కానీ లేకపోతే యూట్రస్, గర్భాశయం, వీటి అన్నింటి గురించి మీరు ఎక్స్ప్లెయిన్ చేశారు కదా. మరి ఎటువంటి టెక్నాలజీ ఉందండి, వాటి నుంచి బయటపడాలి అంటే ఎటువంటి ట్రీట్మెంట్ ఉంది? అడ్వాన్స్డ్ టెక్నాలజీలో ఎటువంటి ట్రీట్మెంట్ ఉంది? డెఫినెట్లీ అండి. ఇప్పుడు అంటే మేబీ 10-15-20 ఇయర్స్ బ్యాక్ పిల్లలు లేకపోవటం వాజ్ బిగ్ స్టిగ్మా అన్నట్టు. సో ఛాన్సెస్ ఆఫ్ ఆల్ దిస్ ఫర్టిలిటీ ట్రీట్మెంట్ వాజ్ ఓన్లీ 10% ఆర్ 15%. సో నౌ ఇట్ హెస్ బికమ్ ఆల్మోస్ట్ 50-55%. అంటే సో మచ్ ఆఫ్ ఎనార్మస్ డెవలప్మెంట్స్ హ్యాస్ బీన్ హ్యాపెనింగ్. సో ఎగ్జాంపుల్ అండి, ఇప్పుడు బిఫోర్ వాట్ వాజ్ హ్యాపెనింగ్, కణాలు 0% ఉందనుకోండి, అంటే మేల్ ఫ్యాక్టర్లో 0 స్పర్మ్ అనాలిసిస్, 0 కణాలు ఉంటే హీ కుడ్ నాట్ బికమ్ అ ఫాదర్. బట్ ఇప్పుడు బికాస్ ఆఫ్ సో మెనీ ప్రొసీజర్స్, రిఫైన్డ్ ప్రొసీజర్, టీజే, మైక్రో టీజే అంటే డైరెక్ట్ అంటే టెస్టిస్ నుంచి వీ టేక్ ద స్పర్మ్స్ అవుట్. సో దీనివల్ల సో మెనీ అంటే ఏజోస్పర్మిక్ అంటే స్పర్మ్ కౌంట్ 0 ఉన్నప్పుడు కూడా దే ఆర్ బికమింగ్ జెనెటిక్ ఫాదర్, ఆల్మోస్ట్ మెనీ పీపుల్. సో దే ఆర్ కమింగ్ అవుట్ అండ్ గెటింగ్ ట్రీట్మెంట్ అండ్ దే ఆర్ హ్యావింగ్ దేర్ ఓన్ జెనెటిక్ బేబీ. దీని గురించి మళ్ళీ మాట్లాడుకుందాం. ఒక కాలర్ తీసుకున్నాం అండి, రాధిక హైదరాబాద్ నుండి. రాధిక గారు హలో, నా పేరు రాధిక అండి. చెప్పండి, మీ ప్రాబ్లం చెప్పండి. యాక్చువల్లీ నేను మ్యారేజ్ 4 years అవుతుంది మేడం. చాలా డాక్టర్స్కి కన్సల్ట్ చేశాము, ఆ టెస్ట్ ఈ టెస్ట్ చేశారు, కానీ ఒకసారి ఫాలిక్యులర్ స్టడీ అవన్నీ చేశారు, కానీ ట్యూబుల్ బ్లాక్స్ ఉన్నాయేమో అనేసి డౌట్ వస్తుంది డాక్టర్ నాకు. ఓకే అమ్మా, అదే రాధిక గారు 4 years అయింది కదా. 4 years అయినప్పుడు యా, సో ఐడియలీ ఇప్పుడు 4 yearsలో వీ షుడ్ కమ్ టు వన్ ప్రాపర్ డయాగ్నోసిస్. అంటే ఒక్కసారి ప్రాబ్లమ్స్ ఇఫ్ వీ నో ట్రీట్మెంట్ బికమ్స్ ఈజియర్. ప్రాబ్లమే తెలియదు అన్నప్పుడు అగైన్ సో మెనీ అదర్ ఇన్వెస్టిగేషన్స్ అవన్నీ అవుతూ ఉంటుంది. సో సింపుల్ అమ్మ, మీది సైకిల్స్ రెగ్యులర్ ఉందంటే మీకు ఎగ్స్ ప్రాబ్లం ఉండకపోవచ్చు. తర్వాత ట్యూబ్ టెస్ట్ డెఫినెట్లీ చేయించుకోవాలి మీరు, ఎందుకంటే ట్యూబ్ టెస్ట్ కాలేదు కాబట్టి. తర్వాత హస్బెండ్ సెమెన్ అనాలిసిస్ ఒకటి చేయించుకోండి. ఎక్కడ ప్రాబ్లం అని తెలిసిన తర్వాత దాని ప్రకారం ట్రీట్మెంట్ వెళ్తే సక్సెస్ ఇస్ బెటర్. ఓకే, ట్రీట్మెంట్ గురించి. యా, సో వాట్ హ్యాపెన్స్ ఈజ్ ఇప్పుడు బికాస్ ఆఫ్ దిస్ లేటెస్ట్ డెవలప్మెంట్ సో మెనీ అంటే స్పర్మ్ కౌంట్ ఇంక్రీజ్ కానీ ఇవన్నీ ఇట్స్ హెల్ప్డ్ పీపుల్ అన్నట్టు. అదే కాకుండా ఇప్పుడు ఎగ్జాంపుల్ ట్యూబ్స్ ఆల్సో బిఫోర్ లైక్ బ్లాక్ ఉందనుకోండి, దే యూస్ టు నెగ్లెక్ట్. ఇప్పుడు దెర్ ఆర్ సమ్ కండిషన్, ఫ్లిమ్జీ అడేషన్ ఉందనుకోండి, చిన్న ప్రాబ్లమ్స్ ఉంటే వీ కెన్ రిలీజ్ దట్ అడేషన్స్. సో థిక్ బ్లాక్ ఉందంటే డెఫినెట్లీ దే హ్యావ్ టు గో ఫర్ టెస్ట్ ట్యూబ్ బేబీ అండి. ఈవెన్ టెస్ట్ ట్యూబ్ బేబీ పీపుల్ హ్యావ్ లాట్ ఆఫ్ కన్ఫ్యూజన్స్ అన్నట్టు. ఇట్స్ నథింగ్ డూయింగ్ వెరీ ఆర్టిఫిషియల్. సో సేమ్ థింగ్ అంటే ట్యూబ్స్లో ఏమైతే న్యాచురల్గా అవుతుందో సేమ్ థింగ్ వి మిమిక్, అంటే వీఆర్ మిమికింగ్ నేచర్ అన్నట్టు. సేమ్ థింగ్ ఈస్ డన్ అవుట్ సైడ్ అండ్ అగైన్ ఆ బేబీని వీఆర్ ఇన్సర్టింగ్ ఇన్ అవర్ ఓన్ యూట్రస్. సో ఇట్ ఈస్ అ సిమిలర్ ప్రొసీజర్. బట్ ఎక్కడ ఇదంటే కంబర్సమ్ అంటే పేషెంట్ హ్యాస్ టు కమ్ ఫర్ ట్రీట్మెంట్ ఫర్ ఆల్మోస్ట్ 10 to 15 days ఉంటుంది ట్రీట్మెంట్ అన్నట్టు. సో దే హ్యావ్ టు కమ్ రెగ్యులర్లీ, దట్ ఈస్ ద ప్రాబ్లమ్. అండ్ అదే కాకుండా ఇప్పుడు పాలిసిస్టిక్ ఓవరీస్ అనుకోండి, బిఫోర్ పాలిసిస్టిక్ ఓవరీస్ ఇట్స్ బికమ్ ఎపిడమిక్. అంటే చాలా మందికి పీసీఓ, మోస్ట్ ఆఫ్ దెమ్ కమ్ ఎక్కువ వినబడుతున్నాం అండ్ పేషెంట్ ఆర్ లైక్ దే థింక్ సంథింగ్ గ్రేట్ హెస్ అంటే బ్యాడ్ థింగ్ హెస్ హ్యాపెండ్ అని. యాక్చువల్లీ ఇట్స్ నాట్ దట్. ఇప్పుడు పీసీఓడి ఉంటే కూడా దేర్ ఆర్ సో మెనీ మెథడ్స్ అండి. వితౌట్ ఎనీ ట్రీట్మెంట్ షీ కెన్ కన్సీవ్. సో అదే కాకుండా లైఫ్ స్టైల్ మెజర్మెంట్స్ ఉంటాయి. ఎగ్జాంపుల్ పీసీఓడిలో వాట్ రీసెర్చ్ సేస్ ఈజ్ డోంట్ గో ఫర్ టూ అడ్వాన్స్ ట్రీట్మెంట్ ఆల్సో, జస్ట్ కౌన్సిలర్ ఆన్ వెయిట్ రిడక్షన్. ఒక లేడీ నార్మల్గా ఇప్పుడు ఎస్పెషలీ ఒబేస్ పీసీఓ, ఇఫ్ షీ రెడ్యూసెస్ వెయిట్ ఫార్ ఆల్మోస్ట్ 5 to 6 kgs అండి ఇన్ మ్యాటర్ ఆఫ్ 6-7 months అనుకోండి, ఇట్స్ లిటిల్ డిఫికల్ట్ టాస్క్, బట్ స్టిల్ చేస్తే వితౌట్ ట్రీట్మెంట్ 60% విల్ హ్యావ్ దేర్ సైకిల్స్ రెగ్యులర్లీ, ఏమీ ట్యాబ్లెట్స్ లేకుండా కూడా. అండ్ 30 to 40% కన్సీవ్ న్యాచురలీ. సో ఫస్ట్ వీ గివ్ ఇంపార్టెన్స్ ఫర్ వెయిట్ రిడక్షన్. అది కొందరికి వెరీ డిఫికల్ట్, జీన్స్ ఎస్పెషలీ జెనెటిక్ బ్యాక్గ్రౌండ్ ఉంటే వెయిట్ రిడక్షన్ బికమ్స్ లిటిల్ టఫ్. సో వీ ఆల్సో హెల్ప్ దెమ్ బై గివింగ్ సింపుల్ ట్యాబ్లెట్స్. అంటే నెలసరి అనేది 4-5 monthsకి వచ్చే వాళ్ళకి వీ మేక్ దెమ్ టు గెట్ ద ఎగ్స్ ఎవ్రీ మంత్ రిలీజ్ అవుతుంది ట్యాబ్లెట్స్ ఇంజెక్షన్స్ వల్ల. సో ఛాన్స్ విల్ బికమ్ ఆప్టిమమ్ అని అనుకుంటూ. సో ఈ ట్యాబ్లెట్స్
ఫర్ ఆల్మోస్ట్ 3 to 6 months we give, and కొన్ని ఇంజెక్షన్స్ కూడా 2-3 months we will try. సో 5 monthsలో కూడా if she is not able to conceive, then next step is for IUI అంటే intrauterine insemination అని we advise them అండి. ఓకే, అంటే ఇప్పుడు మీరు ఈ ట్రీట్మెంట్లోనే గర్భాశయంలో ఏం ప్రాబ్లం వచ్చినా సరే తెలిసిపోతుంది అండి, అడ్వాన్స్డ్ మీరు ఏదైతే ఎక్స్ప్లెయిన్ చేస్తారో వాటితో? బేసిక్ స్కాన్లో అండి, బేసిక్ స్కాన్లో వెన్ వీ డూ అ స్కాన్ రెగ్యులర్గా, ఎవ్రీబడి హెస్ హర్డ్ అబౌట్ స్కాన్. సో స్కాన్లో గర్భాశయంది సైజ్ కానీ, అండ్ తర్వాత పొర ఎట్లా డెవలప్ అవుతుంది, ఎండోమెట్రియం అని చెప్తాం పొరకి, అది రెగ్యులర్గా దట్ ఆల్సో వేరీస్ అండి. పీరియడ్స్ది రెండో రోజు చూస్తే చాలా థిన్ ఉంటుంది అనమాట. తర్వాత అంటే 15th day 14th 15th day ఓవ్యులేషన్ టైంలో చూస్తే ఇట్ బికమ్స్ ఆల్మోస్ట్ 8 to 10 mm, ట్రిపుల్ లైన్, దట్స్ వెరీ ఇంపార్టెంట్. సో ఇవన్నీ చూస్తే వీ విల్ నో అబౌట్ ద యూట్రస్ ఆన్ ద, అంటే ఫుల్ కన్ఫర్మేషన్ కాదు, అట్లీస్ట్ ఒక 70-80% వీల్ నో యూట్రస్ ఇస్ ఫంక్షనింగ్ ఓకే అని. అండ్ ఎగ్స్ ఆల్సో స్కాన్లో నంబర్ ఆఫ్ ఎగ్స్ ఎన్ని ఉన్నాయి, ఎవ్రీ యాంటల్ ఫాలిక్యులర్ కౌంట్ అని చెప్తాం, వీ కెన్ ఫైండ్ అవుట్. బట్ ట్యూబ్స్ మట్టికి స్కాన్లో వీ కాంట్ ఫైండ్, వీ హ్యావ్ టు డూ సమ్ స్పెషల్ టెస్ట్ ఫర్ టు ఫైండ్ అవుట్ అబౌట్ ట్యూబ్స్ అండి. ఓకే, మీది ఫెర్టిలిటీ హాస్పిటల్తో పాటు రీసెర్చ్ సెంటర్ కూడా, మరి ఏమైనా ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ అవి ఉంటాయండి? డాక్టర్స్ వాళ్ళతో ఏమైనా ప్రోగ్రామ్స్ అనేవి ఉంటాయా? డెఫినెట్లీ అండి. వెన్ వీ స్టార్టెడ్ ద సెంటర్, ఫస్ట్ థింగ్ ఫర్ ఎనీ డాక్టర్ ఏమవుతుందంటే వీ షుడ్ గివ్ గుడ్ ప్రెగ్నెన్సీస్, దట్స్ వాట్ ఈస్ ద. సో వీ స్టార్టెడ్ పుట్టింగ్ ఆల్ దిస్ గుడ్, అంటే లేటెస్ట్ టెక్నాలజీ మీన్స్ నాట్ కాస్ట్లీ టెక్నాలజీ, వాట్ వీ షుడ్ అండర్స్టాండ్ ఇస్. సో కాస్ట్ ఎఫెక్టివ్ ట్రీట్మెంట్ అంటే ఒక పేషెంట్ వచ్చిన సింపుల్ మెథడ్ ఉంటే మ్యాక్సిమం విత్ స్మాల్ టాబ్లెట్స్ ఇంజెక్షన్ ద్వారా ప్రెగ్నెన్సీ అందుబాటు. దెన్ if there is really complicated problems ఉన్నాయి అనుకోండి, సో డెఫినెట్లీ వీ యాడ్ సమ్ గుడ్ టెక్నాలజీ అండ్ వీ గాట్ వెరీ గుడ్ సక్సెస్, అరౌండ్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్ సక్సెస్ వీ హ్యావ్ గాట్ ఇన్ అవర్ దిస్ వన్. సో దట్ లెడ్ అస్, ఇప్పుడు మ్యాటర్ ఆఫ్ వాట్ హ్యాస్ హ్యాపెండ్ ఇస్ పీపుల్ హ్యావ్ స్టార్టెడ్ ఆస్కింగ్ అంటే ట్రైనింగ్ ప్రోగ్రామ్. సో వీ హ్యావ్ స్టార్టెడ్ అవర్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అండి. డాక్టర్స్ ఫ్రమ్ భువనేశ్వర్, కర్నూల్, దే ఆర్ కమింగ్ అండ్ గెటింగ్ ట్రైన్డ్ అన్నట్టు. వీ హ్యావ్ సమ్ అంటే ఎవ్రీ వీకెండ్ కోచింగ్ క్లాసెస్ ఉంటాయి, ఎవ్రీ సాటర్డేస్ వీఆర్ క్యాంప్స్ కూడా ఉంటాయండి. యా డెఫినెట్లీ అండి. సి వాట్ అల్టిమేట్ సాటిస్ఫాక్షన్ ఈజ్ ఇఫ్ హైదరాబాద్లో వచ్చే పేషెంట్స్ వీఆర్ ట్రీటింగ్, సో ఈవెన్ పెరిఫెరీ అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ వరంగల్ కానీ, అండ్ దెన్ నిజామాబాద్, కామారెడ్డి, హియర్ దేర్ ఆర్ లాట్ ఆఫ్ కపుల్స్. అంటే వెన్ వీ గో ఫర్ అ క్యాంప్, ఎవ్రీ మంత్ వీ గో ఫర్ అ క్యాంప్ అండి. వీఆర్ అ టీమ్ ఆఫ్ 10 డాక్టర్స్, ఇప్పుడు గైనకాలజిస్ట్. సో ఆల్ ఆఫ్ అస్ హ్యావ్ one క్యాంప్ అన్నట్టు. సో వీ డూ ఫ్రీ క్యాంప్స్. ఇప్పుడు ఎగ్జాంపుల్ లాస్ట్ మంత్ వీ వెంట్ టు వరంగల్, వీ సా 120 couples. సో దాంట్లో వీ నో లైక్ చిన్న చిన్న మెథడ్స్లో దెర్ ఇస్ పొటెన్షియాలిటీ, షీ కెన్ కన్సీవ్ అన్నట్టు. సో వీల్ గివ్ ద ప్లాన్ ఆఫ్ మేనేజ్మెంట్ ఫర్ ద డాక్టర్స్ దేర్, హౌ టు గో అబౌట్ అండ్ ట్రీట్ ద పేషెంట్ అన్నట్టు. సమ్ కాంప్లికేటెడ్ కేస్ వీ టెల్ దెమ్ యూ డోంట్ వేస్ట్ సో మచ్ మనీ డూయింగ్ సో మెనీ థింగ్స్, దిస్ ఈస్ ద ట్రీట్మెంట్ ఆఫ్ చాయిస్ అన్నట్టు. సో దిస్ ఈస్ హౌ ఇట్స్ హ్యాపెనింగ్. ఓకే, మీరు చాలా క్యాంప్స్ పెట్టుంటారు. అంటే ఫెర్టిలిటీ అంటే చాలా మందిలో ఇది చాలా ఎక్స్పెన్సివ్ అని, లేకపోతే పెయిన్ఫుల్గా ఉంటుంది ట్రీట్మెంట్ అంటూ ఉంటారు కదా, అనుకుంటూ ఉంటారు. మరి ఏం చెప్తారు, ఎటువంటి సర్వీసెస్ ఉన్నాయి మీ దగ్గర? డెఫినెట్లీ అండి. సి వాట్ వీ డూ ఈజ్ వెన్ వీ సీ పేషెంట్, we first ask them where are they from. So ఎందుకంటే దూరం వచ్చే వాళ్ళకి we always want to give a total plan and talk to the doctor who is there. ఆ ప్లేస్లో వి గివ్ అ ప్లాన్ అండ్ టెల్ సమ్ ఆఫ్ ద డాక్టర్స్ టు ఫాలో ఇట్ దేర్, అండ్ ఇంపార్టెంట్ టైంలో దే కమ్ హియర్. అంటే ఒక ట్రీట్మెంట్ 15 days అవుతుంది అనుకోండి, సో ఓన్లీ ఫర్ 2 or 3 days దే విల్ బీ కమింగ్ టు అవర్ ప్లేస్. అట్లా దట్ ఫెసిలిటీ ఈజ్ ఆల్సో దేర్. అండ్ అదే కాకుండా ఇప్పుడు కొన్ని సిచ్యుయేషన్లో అండి, ఎగ్జాంపుల్ ఐ టోల్డ్ యూ కదా, నెలసరి కరెక్ట్గా రాదనుకోండి, వాళ్ళకి చిన్న కరెక్షన్ చేస్తే ప్రెగ్నెన్సీ క్యాన్ హ్యాపెన్. 2-3 cycles వి గివ్ దెమ్ మెడిసిన్ అండ్ సీ అన్నట్టు అట్లా. ఓకే, ఈవెన్ టీనేజ్లో కూడా ఇటువంటి ప్రాబ్లమ్స్ చూస్తున్నాం కదండి. అంటే ఈవెన్ ఫెర్టిలిటీ అనేది మ్యారేజ్ తర్వాత డాక్టర్స్ దగ్గరికి వచ్చేది, ఈవెన్ టీనేజ్లో కూడా వాళ్ళకి పీరియడ్స్ సరిగ్గా రాకపోవడం ప్రాబ్లంతో ఫేస్ చేస్తూ ఉంటారు. మరి అటువంటి వాళ్ళకి మీరు ఎటువంటి ట్రీట్మెంట్, ఎటువంటి సజెస్ట్ చేస్తారు? డెఫినెట్లీ అండి. ఇప్పుడు టీనేజర్స్లో ఎస్పెషల్లీ లేడీస్, గర్ల్స్ సైకిల్స్, థైరాయిడ్ ప్రాబ్లమ్, థైరాయిడ్ ఇవన్నీ ఇఫ్ దే కరెక్ట్ అండి, దర్ యూజువలీ కాంప్లికేషన్ ఎక్కువ కాదు. సో వాట్ ఐ సజెస్ట్ ఇస్, ఒక లేడీకి టిల్ 16, 17, 18 years is okay. Cycle irregularity, they don't have to bother. But cycle irregularity should not be more than 3 months. 3 months కింద ఎక్కువ ఉందనుకోండి, దే హ్యావ్ టు గెట్ అ ఫ్లో. సో దే హ్యావ్ టు టేక్ మెడిసిన్స్ అన్నట్టు. బికాజ్ అట్లనే వదిలితే లాంగ్ టర్మ్గా ప్రాబ్లమ్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. దెన్ ఇంకొకటి, చైల్డ్హుడ్లో టీబీ వచ్చింది అనుకోండి, ట్యూబర్క్యులోసిస్, దట్ ఈస్ వాట్ ఈస్ కాజింగ్ మేజర్ ప్రాబ్లమ్. కంపల్సరీ 9 months కోర్స్ తీసుకోవాలి. ఓకే, ఇంతకు ముందు అన్నారు ఏజ్ ఫ్యాక్టర్ కూడా ఉంటుంది ఫెర్టిలిటీకి అని చెప్పి.
అంటే ఏజ్ కానీ లేకపోతే ఫుడ్ హ్యాబిట్స్ కానీ Yes, లైఫ్ yes, స్టైల్ కానీ yes. వీటి గురించి ఎలా మీరు మీ దగ్గరకు వచ్చే పేషెంట్స్కి ఏం సజెస్ట్ చేస్తూ ఉంటారు? యూజువలీ అండి వెన్ లేడీ అంటే నార్మల్గా హౌ సైకిల్స్ ఎట్లా హౌ దే పిక్చరైజ్ అంటే స్టార్టింగ్ షీల్ బీ లిటిల్ థిన్ అండి, సడన్లీ షీ చేంజెస్ అంటే మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ హౌ హ్యాపెన్ ఆఫ్టర్ మ్యారేజ్ అయిన తర్వాత 5-6 kgs దే విల్ గెయిన్, యూజువల్ టెండెన్సీ ఇన్ ఇండియన్స్. సో సడన్లీ సైకిల్ విల్ బికమ్ ఇర్రెగ్యులర్. దే ఫస్ట్ టెల్ us మేడం ముందు రెగ్యులర్ ఉండింది, ఆఫ్టర్ మ్యారేజ్ ఇట్స్ బికమ్, దెన్ వీ విల్ నో సమ్ చేంజ్ ఇన్ ద వెయిట్ ఈస్ దేర్. సో విల్ టెల్ దెమ్ మీకు వెయిట్ డిక్రీజ్ అవుతే అగైన్ యువర్ సైకిల్స్ విల్ బికమ్ నార్మల్. దిస్ ఈస్ వాట్ హ్యాపెన్స్ యూజువలీ ఇన్ PCO. వెయిట్ గెయిన్ అవ్వగానే దే విల్ గెట్ అ ప్రాబ్లమ్. సో ఎగ్స్ అగైన్ వోంట్ రిలీజ్ ఎవ్రీ మంత్, 2-3 monthsకి అవుతుంది. ఇది వన్ మోర్ అండి, ఏజ్ అంటే ఐడియలీ నౌ డేస్ కపుల్స్ ఆర్ postponing marriage, not only marriage, even the pregnancy. Yeah. So cut off age they should keep as 35 tarvata ideally they should have a baby andi, because not only infertility, even the baby having problems later ante chromosomal problems, everything increases after 35-40 annattu. So that is the general idea andi. ఓకే, థ్యాంక్ యూ డాక్టర్ జ్యోతి గారు. ఇది వాళ్ళ లైఫ్ లైన్. చూస్తూనే ఉండండి TV9.